నరుడు కూడా నీతో నీ కొండకు రాకూడదు. ఇప్పుడు చెప్పాము అనుకోండి, ఎవరికైనా అయ్యా నువ్వు ఎంత దూరం పోతున్నావు కదా, నీకు వచ్చి అవుతుందో మంచి అవుతుందో, నేను వస్తాను అయ్యా నీతో పాటు అని చెప్పేసి మనం తోడుగా తీసుకెళ్ళిపోతా ఉంటాం. అవునా కదా? చూడండి ప్రియమైనలారా, ఈయనలో ఏ తోడు లేకుండాను ఆయనకు అయ్యా మీరు నీ కొండకు ఇదిగో ఎవ్వరు రాకూడదు. అక్కడ చుట్టుపక్కల కూడా ఈ ఎద్దులు కానీ ఏ కృబెలు కానీ ఇలాంటివి కూడా మేత మేయకూడదు. అక్కడ చుట్టుపక్కల కూడా నాకు నీకు కనిపించకూడదు అంటే ఆయన ఆ సమయంలో ఆయనకు ప్రత్యక్షమవుతా ఉంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి మన కన్నులు సరిపోవండి. కన్నులు మనకు సరిపోవు. ఎందుకంటే ఇదిగో మోషే ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగము ఆయన మోషను మొహం చూడలేకపోయేది. ఆయన అక్కడి నుంచి ప్రత్యక్షతను చూడగానే ఇదిగో ఆ ఆజ్ఞలు మాత్రమే, ఆ పలకలు మాత్రమే, ఆ 2 పలకలు మాత్రమే తీసుకొని వచ్చాడు. కానీ తీసుకుని వచ్చి దిగి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కానీ ఈనాటి జనాంగం ఉన్నటువంటి లోకానుసారంగా ఉన్నటువంటి ఈనాటి క్రైస్తవులు అయినటువంటి మన క్రైస్తవులు ఏం చేస్తున్నారయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తా ఉంటున్నారు. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీలు, వ్యభిచారంతో స్నేహం చేస్తున్నటువంటి పురుషులు, తాగుడుకు బానిసైపోయి, మధ్యానికి బానిసైపోయి విచ్చలవిడిగా అది చేస్తా ఉంటున్నారని. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీవితము మరణం. మరి నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచాడు. చూడండి ప్రియమైనలారా, దోషులను నిర్దోషులను ఎంచగలుగుతాడు అంటే ఆయన తారుమారు చేసి పడేస్తుంది. ఇదిగో అక్కడ